బైబిల్లో ఉంటాడు. అతను బైబిల్ దేవుడికి చాలా ఇష్టమైన వ్యక్తి. అతను ఆ, మత్తుగా ఉన్నప్పుడు అతని కూతురిద్దరు అతనితో సంసారం చేసి పిల్లల్ని అంటారండి. అతను పిల్లాడు ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను ఇప్పుడు ఏసు అంటారు కదా, ఏసు వంశానికి మూల పురుషుడు. పరిశుద్ధ వంశం, పవిత్రమైన వంశం అంటే పరిశుద్ధ దేవుడు అంటారు కదా. ఎలా పరిశుద్ధుడు అయ్యాడంటే తండ్రికి కూతురికి పుట్టిన వ్యక్తి నుండి వీళ్ళ వంశం వచ్చింది, అందుకు పరిశుద్ధుడు. తండ్రికి కూతురికి పుడితే పరిశుద్ధుడే కదండి. అది చెప్పరు. అది ఎలాగ పరిస్థితులు తండ్రి కూతురు మరి బైబిల్ ఆయనే పరిశుద్ధుడు, మరి ఏసి. మరి వాళ్ళు వచ్చి ఏం చెప్తారు? పరిశుద్ధ దేవుడు, నిత్య దేవుడు, సత్యదేవుడు, నిజమైన దేవుడు అంటారు ఎవరిని? ఏసుని. మరి ఏసు ఎలా వచ్చింది ఆ వంశం? మరి చాలా తక్కువ మన అలా జనగని తండ్రికి కొడుకు తెలియాలి కొంత చేసింది ఎంత తప్పదు. మరి అది ఒకటి. మళ్ళీ నేను ఆదాము అని ఒకడు ఉంటాడు, దావీదు అని ఒకడు ఉంటాడు. దావీదు సైనిక అధికారి అన్నమాట. ఒక రాజ్యానికి, ఒక దేశంలో ఒక రాజ్యం ఉంటుంది కదా, ఇంతకుముందు రాజ్యాలు కదా. ఆ రాజ్యానికి రాజు ఒకడు ఉంటాడు. రాజు కింద పనిచేసేవాడు సైన్యాధికారి. సైన్యాధికారి ఏమవుతాడంటే ఆ రాజుకి అల్లుడు అవుతాడు. అంటే రాజు ఆ కూతుర్ని ఆ సైన్యాధికారికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ సైనికాధికారి ఇలా అప్పుడు మిత్రులు ఉంటాయి కదా, టెర్రస్ అంటారు కదా, నిద్ర నుంచి చూస్తుంటే సైనికుడు భార్య అక్కడ ఆ ఇంటి దగ్గర ఏం చేస్తారు, ఆమె చేస్తుంటది. ఆమెను చూసి ఇష్టపడి 2-3 సైన్యులు పంపించి ఆమెను ఎత్తుకురమ్మంటాడు. ఎత్తుకురమ్మని ఆవిడతో కలుస్తాడు. బైబిల్లో నాకు చాలా మంచి మతం అండి, మా మతం నుంచి మతం లేదు, వ్యభిచారం చేసిన వాళ్ళు రాళ్ళతో కొట్టి చంపమని ఉంది, వ్యభిచారాన్ని తప్పు చేస్తేనే మా దేవుడు వాళ్ళకి శిక్ష చేస్తాడు వ్యభిచారానికి అని చెప్తారు పాత నిబంధనలను. మరి ఇప్పుడు ఎవరో అయితే